హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈ టెంపుల్ వచ్చేసి శ్రీ సీతారాముల వారి దేవాలయం. లొకేషన్ వచ్చేసి లక్ష్మణపూర్లో ఉంది. మండల్ వచ్చేసి ముడిచింతాలపల్లి వస్తాయి. డిస్టిక్ వచ్చేసి మేడ్చల్ మల్కాజ్గిరి వస్తాయి. నేను లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో పెడతా, చూడండి. ఈ టెంపుల్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ శ్రీరామచంద్ర వారు స్వయంభుగా గుట్ట పైన వెలిసిండు. ఈ గుట్టని రాముల గుట్ట అని పిలుస్తారు. అప్పట్లో శ్రీరామచంద్ర వారు కీసరగుట్టకు వెళ్లే తరుణంలో ఇక్కడ విశ్రాంతి తీసుకున్నట్టు ఇక్కడ విలేజ్ వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ టెంపుల్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ రాముల వారు స్వయంభుగా వెలిసారు. ఒక్కసారి చూడండి రాముల వారు ఎంత బాగున్నారో. క్షేత్రము రామపాద క్షేత్రం అని పిలువబడినది. ఇది పూర్వకాలమున ఆ యొక్క రామలక్ష్మణుడు ఇద్దరు కూడా పూర్వకాలం వస్తూ ఆ కొట్టాల బండ దగ్గరికి వచ్చేసరికి అక్కడ వాళ్ళకి చాలా దప్పి అయింది. ఆ ధూప అయిన తర్వాత వాళ్ళు ఆ యొక్క రామలక్ష్మణుడు ఇద్దరు కూడా తన బాణము తీసుకొని ఆ యొక్క బండ మీద దువ్వగా తన చెలిమేగా మారింది. అప్పుడు వాళ్ళు అక్కడ దప్పి తీసుకొని అక్కడ దాన్ని ఆ యొక్క ఆ చెలిమెను దాన్ని ఇప్పుడు కూడా కొట్టాల చెలిమె అని పిలువబడుతున్నది. అక్కడి నుండి రామలక్ష్మణుడు ఇద్దరు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ బస చేసినటువంటి వారై ఇక్కడి నుండి ఆ యొక్క కీసర గుట్ట దగ్గరికి పోయినటువంటి వారు. ఆ కీసర గుట్టలో రామలింగేశ్వర స్వామిగా నిలిచినటువంటి వాడై రామలక్ష్మణుడు అక్కడ ఆ యొక్క కీసర గుట్టలో ఆ యొక్క రామలింగేశ్వర స్వామిగా నిలిచబడి ఉన్నది. ఆ యొక్క ఈ యొక్క క్షేత్రమును శ్రీరామపాద క్షేత్రం అని పిలుస్తున్నారు. మరియు రాముల గుట్ట అని కూడా పిలుస్తారు. చూసారు కదా, ఇలాంటి మరిన్ని వీడియో కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా.